ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మీరు ఎలక్షన్ ముందు ఒకటారు కదా, మీరు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఏమన్నా డబ్బులు అడిగారా? ఆయన ఏమన్నా ఇచ్చారా? ఒకటే అన్నా, రాజకీయాలు డబ్బులు అడిగామా డబ్బులు ఇచ్చామా ఇవన్నీ ప్రచారాలు చాలా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ముద్ర వేసినారు, మా మీద ఇరా. అవునులే, ఏనా ముద్రలు వేస్తారు. రాజకీయ అవన్నీ భరిస్తే పోవాలి ముందుకి చెప్పాను కదా. లేకపోతే రాజకీయాలు పార్టీ కార్యకర్తలు ఉంటారు, భోజనాలు పెట్టలకు రాజకీయాలు చేస్తామా? మంచి చెడ్డ చూడాల్సింది రాత్రి పగలు. అవును, అవి కూడా చేయకపోతే ఇంకెందుకో? అవి చేయమంటాం, ఎవరైనా అడుగుతారు అవి. అవును, నేను కాదు పోటీ చేసిందే. అవును, పోటీ చేసిన వ్యక్తి ఎందుకు వచ్చినావు? పోటీ చేయనప్పుడు కార్యకర్తలకి భోజనాలు పెట్టాలి, మంచి చెడ్డ చూడాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి అని చేయాలన్నప్పుడు దానికి ఫ్రీగా రావు అని డబ్బులతో అవుతాయి. ఆ ఖర్చులు కూడా పెట్టకపోతే ఇంకేందో రాజకీయాలు. ఆ ఖర్చులు పెట్టమని చెప్తున్నాం ఓపెన్గా. అన్న పిల్లకాయలు చూసుకోండి, పార్టీ పని చేసిన ఉన్నారు, వాళ్ళు మంచి చెడ్డ చేయండి, బట్టలు కొనుక్కోవాలి, మంచిగా తిరగాలి, బైకులు పెట్రోల్ ఇవ్వండి, డీజిల్ పోయండి కార్లకి అని చెప్పినాం. ఆ ఖర్చులు ఉంటాయి అంతేగాని ముద్రలు వేస్తారు. మీ వ్యక్తిగతంగా మీరేమి లాభపడలా? అది నందు కాదు, మీరు అడగాల్సింది ఆర్ఎస్ శ్రీనివాసుని గారిని అడగండి, మీరేమైనా ఇచ్చారా కిరణ్కి అనేసి. ఓకే, ఇది పాయింట్. ఓకే, ఇకపోతే జనసేనతో అధిష్టానంతో అధినేతతో సాన్నిహిత్యం ఎలా ఉంది మీకు? ఏందన్నా, జనసేన పార్టీ మాందే కదన్నా. ఆ రోజు 2014 పెట్టినప్పుడు మేమందరం కదా ఉన్నాం సార్తో పాటు. మిమ్మల్ని పక్కన పెట్టలేదా ఇప్పుడు పార్టీ? అలా పార్టీ మొన్న అలిగేషన్ ఒకటి వచ్చింది నా మీద, పక్కన పెట్టారు. నేను మళ్ళీ అలిగేషన్ ఫేక్ అని తెలిసిపోయిందా? తెలిసిపోయి దేశం తెలుసుకుంది. ఎవరైతే నా మీద ఆరోపణ చేసినారో వాళ్ళే వచ్చి నాదేం లేదు, తప్పు అయిపోయింది, కిరణ్ రాయల్ మంచోడు, ఇదంతా రాజకీయ కుట్ర చేసినా అని చెప్పినారు. అఫీషియల్ మీరు చెప్పించారు అట్లా? వాళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం వైసీపీ వాళ్ళు కలిశారు, చేశారు. 25 లక్షలకు ఆ పక్క 50 లక్షలు పేమెంట్లు జరిగాయి, అయిపోయింది. నిజాలు బయటకు వచ్చాయి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంటుంది, బోత్ ఉంటుంది. ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి బయటకు వచ్చి లేదు ఇంత రాజకీయం చేయను, నా డబ్బు నాకు వచ్చేసింది, నీకు డబ్బులు మాత్రం ఇవ్వాలి నేను. ఓకే, ఇది మనీ మ్యాటర్, క్లియర్ మనీ మ్యాటర్. జగన్ని ఎప్పుడైతే 2.0 చిట్టెడ్డినానో మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి భార్య మిథున్ రెడ్డి, అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మొత్తం రెడ్లంతా ఒకటి నా మీద దాడి చేసినారు. ఏం చేయాలి? కిరణ్ని కొట్టలేము, తిట్టలేము. నా ఇంటిపైకి వస్తారా రమ్మని చెప్పండి, ఛాలెంజ్. రోడ్డు పైన అటాక్ చేస్తారా రమ్మని చెప్పి, అటాక్ నేను రెడీ. ఏం చేయాలి? ఎప్పుడో 2016, 17, 18లో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఇష్యూ తీసుకొచ్చి ఒక అమ్మాయిని కిరణ్ రాయల్తో నాకు డబ్బులు రావాలి, నాకు ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది హడావిడి చేసినారు. మళ్ళీ అదే 10 రోజులకి ఏం చేసింది అమ్మాయి బయటకు వచ్చి, నాకింత రాజకీయ కుట్రలు నన్ను వాడుకున్నారు, దయచేసి నన్ను వాడుకోవద్దండి, నాకు సంబంధం లేదు, నాకు రావాల్సిన డబ్బులు నాకు వచ్చాయి అని చెప్పి పెట్టిన కేసు కూడా వాపస్ తీసుకెళ్ళిపోయినారు. అది అఫీషియల్. అన్అఫీషియల్గా నా దగ్గర ఇంకో ఎవిడెన్స్ ఉన్నాయి. అది నేను ఒక్క కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తా, ఎవరికి ఇవ్వను. ఓన్లీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కొన్ని ఎవిడెన్స్ ఇస్తాను నేను. అది చూశాక అర్థమవుతుంది కిరణ్ రాయల్ విషయంలో ఏం జరిగింది అని. సార్కి తెలుసు, ఆయన తెలియదు ఇంకా, అతనికి తెలుసు, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, చాలా భద్రంగా. అదేదో కోహినూర్ వజ్రం దాచిపెడతారు చూసారా, అలా దాచిపెట్టారు. ఇంకా మీ మీద చాలా ట్రోలింగ్స్ కూడా జరిగింది, ఇంకా కొత్త కొత్త వీడియోలు ఉన్నాయి, అవి కూడా 1 by 1 బయటకు వస్తాయి. ఏమని చెప్పండి, నేను కూడా చూస్తాను. అంటే నాకు కూడా ఉంటే చూస్తూ ఉంటే వేయాలి కదా, ఉంటే వేయాలి కదా, చూద్దాం కదా. ఏమి లేవా? ఉంటే కదా, ఉంటే కదన్నా. ఇప్పుడు ఒకసారి తప్పు చేసినాం అనుకో, దాని 100 మాట్లాడతారు తప్పు. ఉంటే ఏమని చెప్పు, నేను చూస్తాను, నాకు తెలియాలి కదా, వీడియోలు ఏమన్నా నాకు తెలియాలి కదా. నేను అదే వెయిట్ చేస్తాను, నేను కూడా బాగా వస్తే బాగుంటుంది ఏమన్నా అనేసి. ఏమని చెప్పండి, నేను కూడా చూస్తాను. ఎందుకంటే నా 100 మాట్లాడచ్చు. ఒక తప్పు జరిగినప్పుడు వాడు చాలా తప్పులు చేశాడు మాట్లాడతారు, ఉంటే చూపించు ఎవిడెన్స్. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా అందరము 10,000 కోట్లు 20,000 కోట్లు అనుకున్నాం ఫస్ట్. అవును, తేలింది ఎంతకే? 3,500 కోట్లు తేలింది. స్కామ్ అది. తెలియకపోతే 100 మాట్లాడేస్తారు. అప్పుడు తెలియదు అందరికీ స్కామ్లు, అందరూ 100 లక్షల కోట్లు జరిగినాయి అనుకో, చేస్తూ 1,000 కోట్లు జరిగినాయి. కాబట్టి నా విషయంలో కూడా 100 చెప్తారు, ఉన్నాయి అని తీసుకురండి, నేను చూస్తా. మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలే అంటారు. నేను పట్టించుకోను, అది నిజంగా కాకపోయినా నేను పట్టించుకోను. నా గమ్యం చూసుకొని పోతా ఉంటుంది. నాకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాకు పని.